రేకులు వేసుకుంది అనుకోరా. దేవుని వాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం యోహాను పలుకుతున్న మాటలు, ప్రభు మార్గము సిద్ధపరచుడి. సిద్ధపరచుకున్న వారు పైకి ఎత్తబడ్డారు, సిద్ధపరచుకోని వారు కిందకు దిగిపోయారు. ఈ ఉదయకాలం అమూల్యమైన సందేశం అందించి అనేకులను నీ వైపుకు ఆకర్షించుకుందురని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే, అనగా యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను. ఇరవై 25వ అధ్యాయం మత్తయి సువార్త 'సిద్ధపడిన కన్యకలు 5 సిద్ధము లేని, బుద్ధి లేని కుమార్తెలు తమ దివిటీలుతో నూనె తీసుకొని పోలే. సిద్ధపరుచుకున్న కన్యకలు 5 సిద్ధపరుచుకున్నారు. 5 సిద్ధపరుచుకున్నారు, 5 సిద్ధపరుచుకోలేదు. అందుకనే సిద్ధపడి ఉన్నవారు అతనితో పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మార్గాన్ని సిద్ధపరచుడి అన్నప్పుడు ఎరికోలో ఒక రాహాబను వేశ్య ఉన్నది. అయితే యెహోషువ వేగులు వారిని పంపించాడు. పంపించిన వారిని లోపలికి చేర్చుకొని అతిథి సత్కారం చేసింది. ఎరికో రాజు ఆ మాట విని, ఈ ఎరికో పట్టణం వేగులు వారు వచ్చారంట, ఏరి నీ ఎంట ఉన్నారని తెలిసింది అన్నప్పుడు వచ్చిన మాట వాస్తవమే. వారు వెళ్ళారు. తొందరగా శీఘ్రంగా వెళ్ళండి, గవిని వేయబడు
వేళ సిద్ధమైంది, త్వరగా వెళ్ళి శీఘ్రంగా వెళ్ళి పట్టుకుంటారు, వెళ్ళండి అని చెప్పి పాము వల్లే వివేకంగాను పావురం వల్లే నిష్కపటంగా ప్రవర్తించిన ఎవరు? రాహాబను వేశ్య. యెజబెలను వేశ్యగా అదియో. యెజబెల్ అనేది రంగులు మార్చుకుంటుంది కనుక పెదాలకి లిప్స్టిక్ రాస్తుంది, శిరోభూషణాలని సవరించుకుంటుంది, మోకానికి పెయింట్ వేస్తుంది. ఇది ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నా, జారత్వం చేయుటకు విగ్రహములకు బలిచిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అన్నటువంటి మాట నెరవేరింది. చూద్దాం. రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 30వ వచనం. యోహు యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అంటే యెజబెలు చావు ఇలాంటి భయంకరంగా ఉంది. రాహాబను వేశ్య యెహోషువ పంపిన పేగుల వారికి ఆతిథ్యమిచ్చింది. అంతేకాదు ఆపత్కాలములో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడని నమ్మింది. పైకెళ్ళి ఏమంటుంది? పేగుల వారితో
వేగుల వారిని ఎక్కడ దాచిపెట్టింది? అనేక మంది వేసి ఇంటికంటే డబ్బు తీసుకొని వస్తారు, పడుపు సొమ్మిచ్చి పడక మీద తృప్తి పరుచుకొని వెళ్ళిపోతుంటారు. కానీ యెహోషువ పంపిన వేగుల వారిని చూచినప్పుడు ఆ మనుష్యులను తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ వేగులో వారు 8వ వచనం, పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోజేసెనో యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసిన కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్న తమ్ముడు నా అక్క చెల్లెలు వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. ఈమె ప్రతిష్టత ఎంత ప్రాముఖ్యంగా ఉందో యెజబెలు ప్రతిష్టతను పోగొట్టుకుంది. యూదులు ప్రతిష్టతను పోగొట్టుకున్నారు. యూదయ అరణ్యమైపోయింది. ఐగుప్తులో నుండి మిమ్మలను తీసుకొచ్చాడు దేవుడు. కానీ సామెతల గ్రంథములో ఒక స్త్రీ ఉంది, యెజబెల్ లాంటి స్త్రీ. ఏమంటుంది? 7వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం, నా మంచం మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదు రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదు రమ్ము. పురుషుడు ఎంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయిను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనిను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకొని పోయెను. ఇక్కడ ఈ స్త్రీ గతి కూడా పశువు వదకు పోనట్లు, పరుల చేత చిక్కినవాడై సంఖ్యలలోనికి పోనట్లును, తనకు ప్రాణ హానికరమైనది ఎరుగక ఉరియదు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అమ్ము చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. మంగమ కాలేజీలో ఒకడు చదువుకున్నవాడు నాతో ఉన్నాడు. వాడు కండక్టర్గా లేదా బస్సులో వెళుతూ ఉన్నాడు. వాడు కండక్టర్ కాదనుకుంటా, కాలేజీ చదువుతాడు. వాడు ఇచ్చకపు ఒక స్త్రీ అది చూచిందని వాడు దాని వెంట పోయాడు. యాక్సిడెంట్లో చచ్చాడు. రెండో వ్యక్తి బొల్లయ్య కొడుకు
అనగా కనికపూడి బొల్లయ్య ఆంధ్రేయ కొడుకు, ఆయన కొడుకు రత్తయ్య, వాడు అటే చూస్తూ ఉన్నాడు. బస్సులో వెళుతున్న ఆ జారా స్త్రీని చూస్తానే ఉన్నాడు. అవతల లారీ వచ్చి గుద్ది చంపింది. కనుక ఏ చూపు ఒకనికి సరైన మార్గం అని వాడికి అనుకుంటున్నాడు, కానీ వాడు తుదకు మరణ మార్గానికి చేరుతున్నాడు అని అర్థం కాని వ్యర్థమైన యెజెబెలు, అర్థం కాని ఇదిగో ఇక్కడున్న మరొక వేశ్య, పురుషుడు ఎంటలేడంట, భర్త వెళ్ళిపోయాడంట, పున్నమి నాటి వరకు రాడంట. నేను సిద్ధపరిచా, రా, సొమ్ము తీసుకొని రా, సుఖము తీర్చుకో, ఉదయం వరకు వలపు తీరా తృప్తి పొందుదము అని చెప్పిన స్త్రీ లేదా యెజెబెలు హఠాత్తుగా చచ్చి, దాంతో పోయినోడు కూడా చచ్చా. కానీ యెజెబెలు అలాంటిది, జారా స్త్రీ అలాంటిది, వేశ్య, రామును వేశ్య. ఐగుప్తులో నుండి దుప్పట్లు కాదు, పరుపు చక్కపరిచేనని కాదు, ఐగుప్తులో నుండి మిమ్మల్ని విమోచించిన దేవుడు, విమోచకుడు, రక్షకుడు. సీహోను ఓగును మీరు ఎలాగూ నిర్మూలం చేసిరో అది మాకు తెలుసు, నాకు తెలుసు, నేను ఎరుగుదు. ఒక్క చూపుతో హృదయాన్ని వశపరుచుకుంది. జారత్వం చేయుటకు ఒక చూపుతో, పరంగీతంలో ఆ మాట, ఒక్క చూపుతో హృదయమును వశపరుచుకుంటుంది. ఒక్క చూపుతో శరీరాన్ని వశపరుచుకున్న యెజెబెలు లేదా వేశ్య, కానీ ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి. ఒక్క మాట, బుద్ధిమంతుడికి ఒక్క మాట చాలు, బుద్ధిగల స్త్రీకి ఒక్క చూపు చాలు. వేగుల వారికి అతిథి సత్కారం చేసింది, వారి ప్రాణములు కాపాడింది. మా ప్రాణములు కూడా కాపాడమని నా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లెలు, నా తండ్రి, నా తల్లి, వాళ్ళు రక్షించబడినట్లుగా నిజమైన ఆనవాళ్ళనిచ్చి ఉపకారం చేయండి. నేను మీకు ఉపకారం చేసి, నిజమే, ఉపకారము పొందిన వారు ఉపకార బద్ధులు. వెంటనే ఆ యొక్క ఎరికో కూలిపోతున్న సమయంలో, ఆపత్కాలంలో రాహాబు ఆమె ఇంట ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. కారణం ప్రమాణం. ప్రభు మార్గము సిద్ధపరచుడి. ప్రభువుకి మార్గము సిద్ధపరచుకుంది తన హృదయంలో. మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశము క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. కనుకనే మత్తయి సువార్తలో ఆమె ఒక తల్లిగా సల్మాను రాహాబునందు బోయేజును కనెను. సల్మాన్ రాహాబునందు, సల్మాన్ రాహాబును చేసుకున్నాడు. బోయేజు పుట్టాడు. ఆ బోయేజుకి యెషయి పుట్టాడు.
యెషయా మొద్దు నుండి దావీదు పుట్టాడు. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. జనరేషన్, తన జీవితం ఒక జనరేషన్గా, ఒక వంశావళిగా బ్రతుకునిచ్చిన బ్రతుకు ఆమె బ్రతికింది, మరొక ఇద్దరిని బ్రతికి ఇచ్చింది. అంతేకాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, మొత్తం 6 ఈమె రక్షించబడ్డాది, వంశావళిలో చేర్చబడ్డాది. వారి వంశమే లేదయ్యా, వారి వంశమే నాశనం అయిపోయింది. ఆ పేరు గలవాళ్ళు, ఆ ఇంటి పేరు గలవాళ్ళు ఎవరు లేరు భూమి మీద, అందరూ చచ్చిపోయారు. కారణం వేశ్యాంగతనం, చిల్లంగితనం, కర్ణపిచాచి, మంత్రం. యాకోబులో మంత్రం లేదు, చేతబళ్ళు లేవు. ఉన్నాయా? ఉంటే వాళ్ళకు వాళ్ళే గుంట తవ్వుకుంటున్నారు. ఎవరు తవ్వుకొని గుంటలో వాళ్ళే పడతారు. ఈ ఉదయకాలం దేవుని చేతిలో పని అయి ఉన్న మనుష్యుడు చేసే చేతబళ్ళు, చిల్లంగితనం, కర్ణపిచాచి, వేశ్యతనం, కుక్కలు, మాంత్రికులు, విగ్రహారధికులు, పిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతకులు, వ్యభిచారు, మాంత్రికులు, అబద్ధికులు, విగ్రహారధికులు మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఎరికో పట్టణం బాగానే ఉంది, దానిలో నీళ్లు మంచివి కాదు, మనుషులు మంచివారు కాదు. అయితే మంచిగా మార్చగలిగిన మహనీయుడు రాహాబు మార్చబడ్డాది. ఎరికోలో జక్కయ్య సేల్ ట్యాక్స్ ఆఫీసర్. సుంకర్లకి, వేశ్యలకి పరలోక రాజ్యం ఉంది, వేషధారులకి లేదు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చెబుతున్నాను, వేశ్యలకి, సుంకర్లకి మాత్రమే పరలోక రాజ్యం ఉన్నది, వేషధారులకు లేదు. అనేకమైన మార్గాలు, అన్ని మార్గాల్లో ఉండవాళ్ళకి కాదు, ఒకే ఒక మార్గం, అది ప్రభు మార్గం. సిద్ధపరిచింది రాహాబు, సిద్ధపరిచాడు జక్కయ్య. యేసు ఈ మార్గమున, ఈ త్రోవను రానయుండిన కనుక మేడి చెట్టెక్కి చూడాలి. జక్కయ్య, నేడు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అప్పుడే అన్నాడు, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను, దానికి 4 అంతలు చెల్లిస్తున్నాను, సగం బేదలకు ఇస్తున్నాను. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు జక్కయ్య, అబ్రహాము కుమార్తె రాహాబను తల్లి చేర్చబడ్డదిగా, వంశావళిలో చేర్చబడ్డాది. మార్చబడకపోతే, మార్గం మార్చుకోకపోతే, నీ చేతబళ్ళు, నీ చిల్లంగతనం మార్చుకోకపోతే మరణమైపోతావు. జాగ్రత్త. నీ వేశ్యాంగతనం, నీ చిల్లంగతనం, నీ కర్ణపిచాచి మార్చుకోకపోతే తీర్పు గురవుతావు. మార్చుకున్న వారు రాహాబు తల్లి, మార్చుకున్న జక్కయ్య, అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము కుమార్తెగా రాహాబు. దేవుని వాక్యం సెలవుస్తుంది. ముగింపు మాటల్లో
ఒకే మాట, ఎందరు దేవుణ్ణి అంగీకరించారో వారికి అందరికీ దేవుని నామమున ఆయన పిల్లల గుట్టుకు ఆయన అధికారము అనుగ్రహించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం, ఎందరు దేవునిని అంగీకరించిరో వారికందరికీ తన నామమున దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రేమగల ప్రియ పరలోకమందున్న తండ్రి, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇచ్చిన భాగ్యము గొప్పది. భాగ్యాన్ని కాకుండా భోగముల కొరకై తిరిగేవాళ్ళు, ఇచ్చపుక్కో మాటలు మాట్లాడేవారు, ఇంకా వేశ్యలాగా పరుపు సిద్ధం చేసి అగరు కారపు చెక్క రత్న కంబళ్ళు ఐగుప్తుల నుండి తీసుకొచ్చిన నాశనం అయిపోయిన యెజబెలు జీవితం, నాశనమైన వేషధారణ జీవితాలు నాశనము కాకముందే దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. నాశనము తటస్థించదని యెజబెలు కాదు, రాహాబు జీవితాన్ని మార్చుకుంది, సిద్ధం చేసుకుంది. జక్కయ్య సిద్ధపరచుకున్నాడు. ఈ మాటలు వినుచునే ఎవరైతే సిద్ధపరచుకుంటారో, త్రోవలు సరళం చేస్తారో వారి బ్రతుకు బాగుపడుతుంది. సిద్ధపరచుకోకపోతే తీర్పుకి గురి అవుతారని వాక్యం సెలవిస్తుంది. యెజబెలుకు పట్టిన గతి, వేషధారణ కలిగిన విగ్రహాలు పట్టిన గతి పట్టకుండా ప్రముఖులుగా దేవుని పిల్లలుగా తిరిగి యేసు ప్రభు నేను పాపిని అని ఒప్పుకున్నట్టు కృప దయచేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయుడి నడిపించును కాక. ఆమేన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.